హాయ్ అందరికీ. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. అందరికీ ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండగ రోజు ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. ఈ ఉగాది పచ్చడితో పాటు బెస్ట్ కాంబోగా చేసుకునే ఇంకొక స్పెషల్ ఐటెం ఏంటంటే మామిడికాయ పులిహోర. అసలు పులిహోర అంటేనే మనందరం చాలా ఇష్టపడతాం. అదే పులిహోరని ఉగాది రోజున మామిడికాయతో ఒక్కసారి ట్రై చేసి చేయండి. రుచి అయితే అమోఘంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయతో పులిహోర చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఈ పులిహోర కోసం అయితే ముందుగా మనం అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను 1.5 కప్పు రైస్ ని అయితే తీసుకుంటున్నాను. బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి అన్నం బాగా పొడి పొడిలాడే విధంగా ఎసరైతే తీసుకోవాలి. 2 కప్పులు అలాగే మరొక 1/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ని తగ్గించి తీసుకోవడం వల్ల రైస్ అనేది మనకి మంచిగా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. పులిహోరకి రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్నం ఉడికించుకొని పక్కన పెట్టండి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని అయితే యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిశనగ విత్తనాలను అయితే వేయండి. అలాగే 1 స్పూన్ పచ్చెనపప్పు, మినప్పప్పును కూడా తీసుకోండి. మనకి పులిహోరలో శనగ విత్తనాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ ఆవాల్ని, జీలకర్రని కూడా యాడ్ చేయండి. ఇలా మనం పోపులన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే పోపు అనేది మాడిపోకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు 5-6 జీడిపప్పులు, 6-8 పచ్చిమిర్చి చీలికల్ని కూడా తీసుకోండి. 4 ఎండుమిర్చిని కూడా తీసుకోండి. మనం పులిహోరలో కారం అనేది వాడం కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి ద్వారానే మనకి ఘాట్ అనేది వస్తుంది. మీ ఘాటుకు సరిపోయినట్లుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని అయితే తీసుకోండి. ఈ మామిడికాయ పులిహోరకి ఇంకొంచెం రుచిని యాడ్ చేయాలి అంటే ఇంగువ కూడా యాడ్ చేయండి. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేయండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. మంచి రంగు కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ పోపు మొత్తాన్ని దోరగా వేయించుకోండి. మనకి 3 to 5 మినిట్స్ వరకైనా టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే ఈ పోపుని చక్కగా వేయించండి. పోపు దోరగా వేగిన తర్వాత దానిలోకి ముందుగానే తరిగి పెట్టుకున్న రా మ్యాంగో తురుమునైతే యాడ్ చేయండి. మనం తీసుకునే మామిడికాయ తురుము అనేది మీ పులుపు టేస్ట్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే కొన్ని మామిడికాయలు చాలా వగరుగా ఉంటాయి. కాబట్టి మామిడికాయ తురుమును మీ పులుపుకు తగ్గట్లుగా చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ 1/4 కప్పు తీసుకుంటున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుమును కూడా పోపులో బాగా మగ్గనివ్వాలి. కనీసం 3 నిమిషాల పాటైనా సరే మామిడికాయ తురుముని మగ్గించాలి. ఇలా ఈ విధంగా పోపు మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి అన్నంతో పాటు మంచిగా కలుపుకుంటే మనకి ఉగాది అండ్ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నం పొడి పొడిలాడుతూ ఉంటే పులిహోర అనేది చాలా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఈ అన్నంలో మనం ముందుగానే చేసి పెట్టుకున్న పోపునైతే తీసుకోండి. పోపుని అన్నాన్ని చక్కగా మిక్స్ చేయండి. బాగా బలం యూస్ చేసి కాకుండా పైన పులిహోరనైతే కలుపుకోండి. మామిడికాయ పులిహోర అనేది ఓన్లీ ఉగాది రోజే కాకుండా మనకి సమ్మర్ స్పెషల్ గా కూడా చేసుకుంటూ ఉంటుంటాం. ఈ మామిడికాయ పులిహోరకి పండిన మామిడికాయ కన్నా కూడా రా మ్యాంగో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీ రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేయండి. ఇలా పులిహోరని చేతితో చక్కగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఉగాది రోజున కానీ లేకపోతే మీ ఇంట్లో మామిడికాయలు ఉన్న రోజు కానీ ట్రై చేసి చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా సరే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.